Please subscribe Telugu 7 Media. ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమైంది అది. సో ఇందాక మీరు చెప్తూ కూడా చాలా ఏఐ అని చెప్పారు, అవన్నీ రకరకాల టెక్నాలజీలు అయ్యి మేము ఫస్ట్ టైం వింటున్నాం, పేరు వింటాం కూడా. సో మరి ఇదేంటి, ఈ సినిమా చూడాలంటే మేము డిగ్రీ చేయాలా, లేదంటే కనుక టికెట్ కొనుక్కుని లోపలికి వస్తే సరిపోద్దా? ఏం లేదు, అదే సినిమా. ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత కొంచెం టిపికల్ కాంప్లికేటెడ్ ఉన్నా సరే దాన్ని అరటిపండు వచ్చినంత ఈజీగా చెప్పడంలోనే ఉంటుంది కదా. అది పర్ఫెక్ట్గా జరిగింది. వాట్ ఎవర్ ద ఆడియన్స్, ఐ డోంట్ వాంట్ టు సెక్షన్ దెమ్, అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. జ్యోతి గారు, అంటే ఇంతకుముందు మేము సీరియల్స్లో చూసినప్పుడు అసలు అది వేరు, ఇది కంప్లీట్గా అసలు టోటల్ న్యూ మేక్ ఓవర్ కదా. సో ఇది ఏంటంటే రెండు రకాలుగా ఉంటుంది. అది మీరు ఎంత డెడికేటెడ్గా ఉన్నారని చెప్పడానికి ఇది ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే మీ ఆడియన్స్ అక్కడి నుంచి ఇక్కడికి ఒక్కసారిగా ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూసేసరికి షాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అంటే ఇది ఇంత ఇదిగా తీసుకుని చేయడానికి రీజన్ ఏంటి? మీ అంటే ఇమీడియట్ స్టెప్ టు ద మూవీస్ అన్నప్పుడు ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్ కింద పెట్టుకోవడానికి రీజన్ లేదండి. అంటే ఫ్రమ్ ద బిగినింగ్, అదే ఇందాక చెప్పాను కదా, నేను ఎప్పుడు ప్లాన్ చేసుకుంటూ వెళ్ళే. ఇండస్ట్రీ వచ్చిన స్టార్టింగ్లో ఐ గాట్ వెరీ గుడ్ ఆఫర్స్ ఫర్ హీరోయిన్ రోల్స్. బట్ ఆ టైంలో మేబీ నాకు ఆ పుష్ దొరకలేదు అనుకుంటా. ఐ కుడెంట్ టేక్ దట్ స్టెప్, అంటే యాజ్ అ లీడ్గా. బట్ సీరియల్స్లో కంప్లీట్గా హీరోయిన్గా బిజీగా ఉన్నాను దట్ టైం. చేసిందంతా సూపర్ డూపర్ హిట్ అనమాట. అంటే ఒక్కొక్కటి కూడా వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్స్. సో అందులోనే ఉండిపోయాను. మేబీ ఆ కంఫర్ట్ జోన్లోనే ఉండిపోయాను అనుకుంటా. మేబీ లైఫ్ ఈజ్ మూవింగ్ ఆన్, లెట్స్ గో అహెడ్ అని. అండ్ ఐ వాజ్ ఫ్రమ్ అ వెరీ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వేర్ కొంచెం ఈ సినిమా అవి అనేది అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సో ఒక ఫ్యామిలీ అతను డైరెక్టర్ ఉన్నప్పుడు ఆయన త్రూ వచ్చేసాను నేను. ఫ్యామిలీ అంతా పర్లేదులే, ఆయన ఉన్నారు కదా, లేదంటే సినిమా అవి చూసి పెరిగిన అమ్మాయి కాదు. సో అలా ఇది ఆ టైం అనుకుంటా. నేనేంటంటే వచ్చిన క్యారెక్టర్స్ని చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఎక్కడ ప్లాన్ చేయలేదు, అయ్యో ఇది చేస్తే నా లైఫ్ ఏమన్నా చేంజ్ అయిపోద్దా, ఏదన్నా అయిపోద్దా, అలా ప్లాన్ చేయలేదు. ఫస్ట్ సీరియల్లో హీరోయిన్గా చేసి సెకండ్ సీరియల్లో సపోర్టింగ్, ఎందుకంటే అది హీరోయిన్ కంటే పెద్దగా ఇది ఉండింది అనమాట, స్కోప్ ఉండింది. సో ఐ డిడ్ అ దేవదాసి రోల్ వేర్ ఐ గాట్ వెరీ గుడ్ అప్రిసియేషన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. బట్ అలా, సో ఐ కెప్ట్ ఆన్ టేకింగ్ ఛాలెంజెస్. సో ఐ థింక్ ఇట్ మేడ్ మీ ఈజీ. సుగు గారు, యాక్చువల్గా మీరు ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్క నిమిషం. మనీష్ గారు ప్లీజ్ కమాండ్ టు ద స్టేజ్, ప్లీజ్ 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 ప్లీజ్. ఒక చైర్ యాడ్ చేశాను. అంటే ఇప్పుడు సినిమాలు చూస్తున్న తీరు కానీ చాలా ఫాస్ట్గా మారిపోతుంది. యాక్చువల్గా ఎంత పెద్ద సినిమా అయినా కూడా 1 or 2 yearsలో బయటకు వస్తేనే కానీ దానికి, ఎందుకంటే దానికి మీరు పెట్టిన పెట్టుబడులు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, చాలా కష్టంగా ఉంటుంది కదా. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకొని మీరు దాన్ని పక్కన పెట్టి మళ్ళీ దీన్ని తీసుకొస్తున్నారు. సో ఎందుకు అంత డిలే అయింది? ఇప్పుడు అనుకున్న టైంలోనే వెళ్తుందా, లేకపోతే డిలే అయింది అనుకున్న దానికన్నా కూడా? లేదండి, మాస్టర్ పీస్లో ఆల్మోస్ట్ 2300 విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయి. సో ఆ 2300 విఎఫ్ఎక్స్ షార్ట్స్ అండ్ దే ఆర్ హ్యూజ్. మజిక్ సార్ విఎఫ్ఎక్స్ ప్రొడక్షన్ కంపెనీ హ్యాండిల్ చేస్తుంది అలాంగ్ విత్ థండర్ స్టూడియోస్. దే నీడ్ దట్ టైమ్ బికాజ్ పురాణాలకు సంబంధించిన భారీ సోల్స్ ఉంటాయి, బ్రహ్మాండమైన అవతారాలు ఉంటాయి, దేవతామూర్తులు ఉంటారు. అండ్ మనీష్ ఆయన సూపర్ విలంగా చేస్తున్నారు. ఆయన భారీ మేక్ ఓవర్స్ అన్నీ ఉంటాయి, భారీ గెటప్స్ అన్నీ ఉంటాయి. కొంచెం పర్టికులర్గా ప్రాపర్గా రావడం బెస్ట్. అంటే ఐ మీన్ ఫస్ట్ స్టార్ట్ చేసింది సూపర్ హీరో అనేది 2022లో మిన్నల్ మురళి చూస్తున్నాను నెట్ఫ్లిక్స్లో ఒకసారి పాండమిక్లో. అదే కేజీఎఫ్ లాగే సమ్వేర్ ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా. బలం అంతా టేకింగ్, విజువల్స్ అండ్ ప్రజెంటేషన్ అనేది నాకు చాలా ఇదిగా ఉంటుంది. మ్యూజిక్ ఆర్ సినిమాటోగ్రఫీ ఎవ్రీథింగ్ అంతా జస్ట్ ఎమోషన్స్ని పట్టుకుంటే చాలు. ఆ ఎమోషనల్ కాంటెంట్ని గట్టిగా పట్టుకొని చాలా పగడ్బందీగా రాసుకుందే మాస్టర్ పీస్. అది స్టార్ట్ అయిన తర్వాత ఈవెన్ మొన్న కూడా మళ్ళీ ఫైనల్ కట్ చేశాం. ఐ కీప్ ఆన్ అప్డేటింగ్ ద స్క్రిప్ట్. అంటే ఎప్పుడు మనం వెళ్తున్నామన్నా, ఏ సినిమాలు చూస్తున్నా, ఏం చేస్తున్నా, నేను స్క్రిప్ట్ని అప్డేట్ చేస్తూ ఉంటాను, ఎడిట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, ఎడిట్ని అప్డేట్ చేస్తూ ఉంటాను. నేను మళ్ళీ ట్రిమ్ ఫైనల్ ట్రిమ్. మొన్న 2 hours 50 minutes ఫిల్మ్ 225 minutesకి వచ్చింది. సో నాకు చాలా క్రిస్టల్ క్లారిటీ ఉంది. ఎందుకంటే నేను 3rd class నుంచి నేను ఫిల్మ్స్లో ఉన్నా, రంగస్థల నాటకాల నుంచి ఉన్నా నేను. అండ్ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ సౌత్ ఇండియా. మన ఆంధ్రప్రదేశ్ యునైటెడ్గా ఉన్నప్పుడు నన్ను ఒక్కనే ఢిల్లీ పంపించారు యాక్టింగ్ అండ్ ఫిల్మ్ మేకింగ్. టీమ్స్ని ఫామ్ చేసుకునేవాడిని చిన్నప్పటి నుంచి. మ్యాక్సిమం కొత్త వాళ్ళతోనే చేస్తాను, అది నాకు కంఫర్టబుల్. రేపు ఎవరో పెద్ద
స్టార్ హీరోతో చేసినా సరే స్టార్ హీరో ఒక్కళ్ళే ఉంటారు, రిమైనింగ్ అంతా కొత్త వాళ్ళే ఉంటారు, ఉండాలి. సో అందుకనే ఫస్ట్ ఆ గ్రిప్ అనేది నీకు ఉండాలి కదా, ఆ సాలిడిటీ నీకు ఉండాలి ఫస్ట్ ఇండస్ట్రీలో. లెటర్ యూ కెన్ సే ఫ్యూ థింగ్స్ టు దెమ్, నాకు ఇది కంఫర్ట్ అని. సో అలా అండ్ కిల్లర్ విఎఫ్ఎక్స్కి వచ్చేసరికి ఒక 800 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి లాస్ట్లో. తను వెనమస్గా యాక్షన్ అవి ప్రాపర్గా రాకపోతే ఏంటంటే పర్వాలేదు, ఒక నెల రోజులు లేట్ వచ్చినా పర్లేదు, కానీ వచ్చి షేమ్ఫుల్ అయిపోకూడదు. వీఆర్ సీయింగ్ దట్ బేసికలీ. సో పీపుల్ అంటే వాళ్ళందరికీ ఇప్పుడు సినిమా ఎలా తీయడాలో చాలామంది తెలిసిపోయింది, ఒక డ్రామా ఎలా క్రియేట్ చేయాలో తెలిసిపోయింది త్రూ రీల్స్. ఇటు కెమెరా ఇటు టేక్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సీజీ వాళ్ళ మొబైల్స్లో ఇంకా అంత ఫీజిబిలిటీ లేదు, అది ప్రాపర్గా ఇవ్వాలి. అండ్ ఏఐ కూడా చాలా డామినేటెడ్ చేస్తుంది కదా ఇప్పుడు. సో అందుకనే టైం పట్టింది. బట్ వెన్ ఇట్ కమ్ ఫిబ్రవరిలో కిల్లర్ టెంటేటివ్ రిలీజ్ ఉందండి. జస్ట్ 1 month గ్యాప్లో ఏప్రిల్లో మాస్టర్ పీస్ ఉంటుంది. సో సూపర్ హీరో సూపర్ షీట్ 2026లో వస్తారు. యాజ్ ఏ సెడ్ ఎర్లియర్, ఇట్ విల్ బి బిగ్ ఇయర్ ఫర్ షూర్. థ్యాంక్ యూ సో మచ్. జ్యోతి గారు, నేను వెంకట్ ఇంటికి అండి, మనం కలిసాం ఇప్పుడు. ఏం లేదు అంటే మీరు సీరియల్ చూస్తేనే మంచి బొట్టు శారీ ఇంత ట్రెడిషనల్గా కనిపించిన మీరు ఒకేసారి ఇంత ట్రాన్స్ఫర్ ఇలా అయిపోయారు. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? ఆడియన్స్ దాన్ని రిసీవ్ చేశారు అంటే ఎందుకంటే బీయింగ్ అన్ యాక్టర్స్ మనకు వచ్చే క్యారెక్టర్ బట్టి మనం కాస్ట్యూమ్స్ కానీ గెటప్స్ కానీ ఉంటాయి. ఫస్ట్ నేను అంటే చాలామంది ఆ క్యారెక్టర్ని కూడా రిజెక్ట్ చేశారు. మదర్ రోల్ అది ఉంది కదా సీరియల్ది, అది రిజెక్ట్ చేశారు. నేను అక్సెప్ట్ చేశాను బికాజ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. ఆ టైంలో నేను అక్కడ హీరోయిన్గా చేస్తున్నాను కన్నడలో. తెలుగులో ఆ క్యారెక్టర్ బాగా రిసీవింగ్ ఉంది. అవును, అది తెలిసి ఉండింది నాకు, ఎందుకంటే నేను బెంగాలీ వర్షన్ చూశాను. ఏ క్యారెక్టర్కి లేని స్కోప్ ఆ క్యారెక్టర్కి ఉండింది. సో ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అనమాట. కానీ అంటే డ్రెస్సింగ్ చేంజింగ్ మొత్తం కూడా మారిపోవటం అంటే ఈ సినిమాకి ఆ గెటప్స్ కావాల్సి వచ్చింది. సో అలా అంటే ఆ ట్రెండ్కి తగ్గట్టు మారుతూ ఉన్న దాంట్లో అంటే మనసు మారదండి. సార్ ఇప్పుడు సారీ ఇప్పుడు ఆమె నెక్స్ట్ సినిమాలో ఏదో బెగ్గింగ్ క్యారెక్టర్ చేసింది అనుకోండి, అంటే ఇంకా బెగ్గింగ్ క్యారెక్టర్లో జీవితాంతం బెగ్ చేసుకుంటూ రోడ్ల మీద బెగ్గింగ్. నేను అనేది ట్రెడిషనల్గా అసలు ఒక మదర్ క్యారెక్టర్ వేసి చాలా అసలు అందరికి అంత హార్ట్ టచింగ్ ఉన్న క్యారెక్టర్. మీరు ట్రెడిషనల్గా మదర్ క్యారెక్టర్ని చూస్తున్నారు. నేను అండర్ కరెంట్గా ఏం చేస్తున్నానంటే ఆమె ఆ చిన్న ఏజ్లో ఆ టేకప్ తీసుకుంది, ఎంత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, హౌ షీ డిడ్ ఇట్, ఆ టాలెంట్ స్కిల్ సెట్ అంతా తెలుసు కూడా ఎలా చేసింది, అది కూడా పర్ఫెక్ట్గా చేసింది. ఐ మీన్ నేను చూస్తున్న పాయింట్ చెప్తున్నాను. అలాంటి తన బలంకి వచ్చింది. ఇప్పుడు తన బలగం ఏదైతే ఉందో అక్కడికి వచ్చింది. అండ్ కమింగ్ టు డ్రెస్సింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఇక్కడ వేరియస్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫైర్ అండ్ ఐస్ అని పెట్టాం కదా. ఒక టెర్రరిస్ట్ రానియాలో టెర్రరిస్టులు చాలా కోల్డ్ ఉంటారు, బయట బాంబులు పేలితే కానీ తెలియదు వాళ్ళు ఎంత ఫైరో. ఈవెన్ ఒక స్పై కూడా చాలా కోల్డ్ ఉంటారు లోపల. యాక్షన్ సీక్వెన్సెస్ స్టార్ట్ అయితే కానీ తెలియదు వాళ్ళు స్పై అని. వ్యాంపైర్ ఇట్ సెల్ఫ్ వెరీ కనింగ్, వెరీ స్మార్ట్, వెరీ సెక్సీ ఉంటారు, కానీ వాళ్ళు ఈ అంటే కానీ తెలియదు అసలు మ్యూజిక్ అంతా. సో ఫైర్ అండ్ ఐస్ నా సాంగ్ కూడా బై ద వే ఫ్లోలో చెప్పేస్తున్నాను, ఇట్స్ లైక్ ఏ క్యారెక్టరైజేషన్ సాంగ్. అంటే సాంగ్ అంటే ఇప్పుడు ఒక చరణం పల్లవి చరణం ఉండే ఒక హమ్మింగ్లో ఒక రిథమ్. అంటే మళ్ళీ మామూలుగా మనం బయటికి వెళ్ళి పెప్పీగా ఆ క్యాచీ నెంబర్స్ ఉంటాయి కదా, చాలా చూస్తుంటాం మన కమర్షియల్. నేను అలా అనుకోలేదు. సంథింగ్ లెట్స్ బ్రేక్ ద రూల్, అలానే ఉండలేని రూల్ లేదు కదా, లెట్స్ ఇంట్రడ్యూస్ హెయిర్. సూపర్ షీ ఇంకోటి ఉందండి సాంగ్, అది ఇంకా బీభత్సంగా ఉంటుంది యాక్షన్ సీక్వెన్సెస్తో. సో మీరు ఆ ప్రతి లిరిక్ చూస్తే ఆమె సినిమాలో ఆమె చూసిన క్యారెక్టర్సే గుర్తొస్తాయి. అండ్ కమింగ్ టు యువర్ క్వశ్చన్ ప్లీజ్. అంటే నేను చెప్పాల్సిందే డిస్క్రిప్షన్ కరెక్ట్గా చెప్పా. అదేలేండి, వీ కెన్ డూ మెనీ థింగ్స్ అండి. రేపు ఉదయం మాస్టర్ పీస్లో ఆమె ఒక 42 years గార్డియన్ ఏంజిల్లా చేసింది. Basically, here Suku sir just wants to say, the aging character what you have told to the action character. People also need to adapt in the real life that nobody is lesser. Everybody can transform. So this is something what he has tried to portray, and Jyoti ma'am have tried to give both the ends of her, right from the mother character to the super she character. This is something what we She's an all-rounder basically. ఆల్రౌండర్. ఆల్రౌండర్ అండి. అంటే మీరు అంటే
ఆ మదర్ క్యారెక్టర్ అది గుప్పడంత మనసు చేయడం వల్ల అలా అనిపిస్తుంది. కానీ మీ ఇఫ్ యూ సీ హర్ పాస్పోర్ట్ ఆర్ పాన్ కార్డ్ ఆర్ వాట్ ఎవర్ మేబీ షీఈస్ 34. ఐ డోంట్ నో హౌ అది ఎలాగా అది ఎలా వైల్డ్ ఫైర్లో వెళ్ళిపోయిందో తెలియదు, ఎవరు చేశారో తెలియదు. కానీ అఫీషియల్ డాక్యుమెంట్ షీఈస్ 34. Because again in 19 Masterpiece, ఇయర్స్లో ఆమె కెరీర్ స్టార్ట్ చేసింది. in Masterpiece, she has a complete different character altogether. అంటే ఆ సినిమాలో యాక్చువల్లీ చెప్పాలంటే ఒక హీరోయిజం ఇది అన్ని చూపిస్తుంటాం. యాక్చువల్లీ ఆ హీరోయిజం కూడా మొత్తం మీరే చూపించాలి ఇప్పుడు. సో ఏం బర్డెన్ అనిపించట్లేదా? అంటే ఈ క్యారెక్టరైజేషన్ మొత్తం మీ పైన ఉంది, సినిమా మొత్తం మీ పైన బర్డెన్ ఉంది. రేపు రిలీజ్ ముందు మీకు ఎలా అనిపిస్తుంది? మేము కామ్గా ఉంటాం సార్. వీ హ్యావ్ టు డూ అవర్ వర్క్. డిసిషన్ మొత్తం జడ్జ్మెంట్ అంటే ఎగ్జామ్ రాయడం మనం చదవాలి, ఎగ్జామ్ రాయాలి అంతే. రిజల్ట్ వచ్చేది చూసుకో. మనం మంచిగా రాస్తే డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇలాగే లేడీ ఓరియంటెడ్ ఇలాంటి లేడీ ఓరియంటెడ్ అని కాదు సార్. ఐఎమ్ జస్ట్ వెరీ పర్టిక్యులర్ ఆన్ కంటెంట్. కంటెంట్ ఏంటి అనేది ఐ వాంట్ టు పర్ఫామ్ గుడ్. సో మరీ అంటే లేడీ ఓరియంటెడ్ అయినా హీరో ఓరియంటెడ్ ఐఎమ్ లీస్ట్ బాదర్ అబౌట్ ఇట్. బట్ ఇఫ్ కొన్నిసారి హీరో ఉన్నా కూడా హీరోయిన్ హైలైట్ అవుతూ ఉంటుంది. సో మేబీ అలాంటిది. యాక్చువల్లీ కన్నడ నుంచి వచ్చిన హీరోయిన్స్ ప్రతి ఒక్కరు కూడా టాప్ రేంజ్లోనే ఉన్నారు తెలుగులో. రష్మిక గారు కానీ మన అనుష్క ప్రతి ఒక్కరు అలా ఉన్నారు. సో ఇక్కడ అంత మంచిగా ఆదరిస్తున్నారు. మీ ఫేవరెట్ హీరో ఎవరితో చేయాలని ఉంది? నాకు డిపెండ్స్ ఆన్ ద సినిమా. ఒక్కొక్కరిని చూసినప్పుడు బాగా చేశారు అది నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది. పర్టిక్యులర్ అది నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది. బిగ్గెస్ట్ ఫ్లాష్ న్యూస్ రాబోతుంది, నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది. అదే అంటే టూ బిగ్గెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఆ విషయం కూడా చెప్పదు, కనీసం నేను లైన్ అయినా చెప్పాను. ఇప్పుడు చెప్తే సమస్య సార్, వద్దు. సుకు గారు హాయ్ సార్. సార్ ఈ గ్లిమ్స్ కానీ ఇదంతా ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఎప్పుడో గతంలో వచ్చిన బేసిక్ ఇన్స్టింక్ట్ లాంటి ఒక ఫ్లేవర్ కనిపించింది. సో అలాంటి దానికి మేము అనుకున్న దానికి మీరు చెప్పిన ఇప్పుడు డిఫరెంట్ ఏఐ టెక్నాలజీ ఇట్లాంటివన్నీ. సో ఇలాంటి కథ రాయడం, జ్యోతి గారిని దృష్టిలో పెట్టుకొని క్యారెక్టర్ డిజైన్ చేయడం ఏంటండి మోటివేషన్ ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఇన్స్టింక్ట్ కాదండి, చార్ల్స్ ఏంజల్స్. చార్ల్స్ ఏంజల్స్ వెరీ గుడ్ పాపులర్ ఫిల్మ్స్ ఇంగ్లీష్లో. చార్ల్స్ ఏంజల్స్ అండ్ చాలా ఫిల్మ్స్ ఉన్నాయండి ఆ ఏజ్ గ్రూప్లో. 2000s కొన్ని ఫిల్మ్స్ వచ్చాయి. చార్ల్స్ ఏంజల్స్ డీల్స్ విత్ గ్లామర్ అండ్ టిపికల్ యాక్షన్. బేసిక్గా మనకి అవి లేవు. అంటే ఇప్పుడు ఫిమేల్ ఓరియంటెడ్ అంటే ఇప్పుడు మనం వెరీ సీరియస్ స్టబర్న్ ఆ మారిస్తే ఒక 100 మంది ఆగిపోతారు, లేకపోతే ఒక పెద్ద డెమో. ఓకే జ్యోతి గారు, ఈ సినిమా ప్రాసెస్లో 2 సినిమాల ప్రాసెస్లో సో ఛాలెంజింగ్ అనిపించింది అంటే? ఛాలెంజింగ్ అనిపించింది ఫస్ట్ అయితే ఫైటే. ఎందుకంటే నేను షూట్లో కూడా చూడలేదు ఎక్కడ. అంటే సాఫ్ట్ రోల్సే చేశాను కాబట్టి. ఇది అంటే పోలీస్ రోల్ చేశాను, దాంట్లో అయితే జస్ట్ గన్స్ మాత్రమే ఉండింది, ఫైట్స్ అనేది లేదు. రోప్స్ అంతా యూజ్ చేయడం కానీ జంప్స్ కానీ అలాంటిది ఏం లేదన్నమాట. సో దిస్ కంప్లీట్లీ న్యూ ఫర్ మీ. సో దట్ వాజ్ రియలీ ఛాలెంజింగ్, బట్ సమ్హౌ ఐ కుడ్ డూ ఇట్ విత్ ఆల్ దేర్ సపోర్ట్. వెల్కమ్ టు ఆల్ ద ఒపీనియన్స్. అంటే ఎవరు ఏం ఒపీనియన్ చెప్పినా కానీ మనం చేసే పనులు చేస్తూ వెళ్ళాలి. నథింగ్ ఈస్ గోయింగ్ టు స్టాప్ అస్. అండ్ వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ గ్లామర్? గ్లామర్ ఎగ్జాక్ట్ డెఫినేషన్ అని నేను చెప్పలేను, కానీ బోల్డ్నెస్ అని చెప్తాను. బోల్డ్నెస్ ఇన్ ద సెన్స్ టు టేకప్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గ్లామర్ ఫర్ మీ. అంటే అవుట్ఫిట్ మీరు ఏదన్నా వేసుకోవచ్చు, బట్ ఇన్సైడ్ దట్ గట్స్ ఉండాలి కదా టు ఫేస్ ఎనీథింగ్ వాట్ ఎవర్ కమ్స్. అంటే రేపు పొద్దున ఇంటి నుంచి బయటికి కార్లోనో, 2-వీలర్లోనో, బస్లోనో, ట్రైన్లోనో వెళ్తాం. సిచ్యువేషన్ ఏమన్నా రావచ్చు, దాన్ని ఫేస్ చేయడానికి గట్స్ ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు నెక్స్ట్ మూమెంట్లో. మనం ఉంటామా లేదా తెలీదు. బట్ వెన్ ఆర్ ఇంటెన్షన్స్ ఆర్ ట్రూ, వెన్ ఆర్ అంటే మనం ఎవరికి మనం ఏం క్రైమ్ చేయట్లేదు ఇక్కడ. ఐఎమ్ నాట్ హియర్ టు స్పాయిల్ ఎనీబడీస్ లైఫ్. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. వాట్ ఎవర్ ఐ గెట్, ఐ ట్రై టు హెల్ప్ సంబడి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ మై లైఫ్ ఫ్రమ్ ద బిగినింగ్. So I think this, I myself is a definition for glamour, I guess.
గ్లామర్ ఆల్వేస్ డిపెండ్స్ అండి. మనం ఆ రోజు సత్యనారాయణ వ్రతం అయిందనుకోండి, ఖచ్చితంగా ఆ గ్లామరస్ వేలో ఆవిడ వర్షన్ అడిగాను. అదే తను కన్వే చేయలేదు, నాకు కరెక్ట్గా లైన్ టు లైన్ చెప్పేయగలని చెప్పి చెప్తున్నా. సో మనం సిచ్యువేషనల్గా ఉంటుంది. ఇట్స్ ఆల్వేస్ డిపెండ్స్. ఇట్స్ ఫర్ బిజినెస్ ఆర్ ఇట్స్ ఫర్ ట్రెడిషనల్ కోర్స్, ఫ్యామిలీ ఈవెంట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ చేంజెస్. సో మీకు క్వశ్చన్ ఏంటంటే లైక్ ఇందాక ఇది ఎక్కువ యూటిలైజ్ చేసుకోవడం అనేది లైక్ ద స్టేక్ హోల్డర్ ఈజ్ ఏ నౌ. సో హౌ డూ యూ లుక్ ఎట్ దట్? మంచిదే అండి. ఐ మీన్ 2000లో మనకి వాకీ టాకీస్ వచ్చాయి కదండి, ఫోన్స్ వచ్చినాయి ఇంట్లో. ఆ తర్వాత ల్యాండ్ లైన్స్ వచ్చినాయి. మన వాళ్ళు పేరెంట్స్ అందరు కంగారు పడిపోవాలి, ఫోన్లు ఎక్కివ్వకూడదు అది ఇది అని చెప్పేసి. ఇక్కడ ఎవాల్వ్మెంట్ అనేది ఎప్పుడు అవుతూనే ఉంది. మనం ఇన్వెంట్ చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ మనం అప్డేట్ అవుతున్నాం. అంటే జస్ట్ వస్తున్న దాన్ని ఎలా వాడాలో మనం అప్డేట్ అవుతున్నాం. వాకీ టాకీ నుంచి మొబైల్కి, మొబైల్ నుంచి ఆండ్రాయిడ్కి, ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్కి, ఇవన్నింటికి అప్డేట్ మరి ఆ సెట్టింగ్స్ అవన్నింటి దగ్గర మనం అప్డేట్ అవుతున్నాం అంతే. అలానే ఏఐ కూడా. సో వీ మస్ట్ టేక్ దట్, ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ అంతా అది ఖచ్చితంగా డామినేటివ్గా ఉంటుంది. అందులో ఎటువంటి క్వశ్చన్స్ లేవు. ఈవెన్ ఫిల్మ్ మేకర్స్, స్టోరీస్, ఆర్ఎల్స్, మ్యాన్ పవర్ యూసేజ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, ఇవన్నిటి మీద చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. ఈవెన్ దీని గురించి సద్గురు గారు ఒక పెద్ద ఆర్టికల్ కూడా ఉంటుంది, లాట్ మోర్ సఫరింగ్స్ ఆర్ కమింగ్ అప్ ఇన్ ద నెక్స్ట్ 10 years అని చెప్పేసి. నెక్స్ట్ 10 yearsలో ఏం చూడబోతున్నాం కూడా మనకు తెలియదు. అండ్ కమింగ్ టు ద ఫిల్మ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మేము ఏదైతే మెయిన్ ప్లాట్ ఉందో ఈ సినిమాకి, సప్లాట్ ఏదైతే ఉందో అది మాత్రమే గ్లింప్స్ అండ్ సాంగ్ వరకు వచ్చిందండి. మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో అది 100% ట్రైలర్లో వస్తుంది. ఇమెన్స్ విజువల్ ఎఫెక్ట్స్, డ్రామా అండ్ ఎవ్రీథింగ్. అండ్ సినిమాలో చూసేసరికి ఒక సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఉంటుంది. అది ట్రైలర్లో కూడా రాదు. సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఉంటుంది. ఆ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు రూట్ ఏఐ అండ్ some fragment from cosmic alien intelligence. That's the magic. It's a killer. Jyoti garu. Yeah, hi, myself Hema Malini here. First of all, a big congratulations for you. Thank you సో much. నేను ఆల్రెడీ మీ గుప్పడంత మనసు సీరియల్ చూస్తున్నాను. అందులో మీ క్యారెక్టరైజేషన్ చాలా ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిన క్యారెక్టరైజేషన్, అందరూ చెప్పినట్టు. అయితే దాని నుంచి దీనికి ట్రాన్స్ఫర్మేషన్ వాస్ ట్రెమెండరస్. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్కి మీకు ఎంత టైం పట్టింది, ఈ చేంజ్ ఓవర్కి, అంటే ఎలాంటి ఒక థింగ్స్ తీసుకున్నారు మీరు, ఏంటి ఏం చెప్తారు? Transformation actually it started from Masterpiece. That is also a kind of guardian angel laga for superhero. సో అక్కడ చెప్పారనమాట, నెక్స్ట్ కమింగ్లో ఫ్లాష్ కట్స్ ఉంటాయి, సో యూ హ్యావ్ టు లూజ్ వెయిట్. సో చాలా ఉండిందనమాట. సో ఐ వర్న్ 35, 38 ఆ గెటప్ వేసాను. మళ్ళీ 25 ఉండింది, మళ్ళీ ఒక 20 ఉండింది. సో దెర్ వాజ్ ఫ్యూ సీన్స్ లైక్ దట్. సో ఐ హ్యాడ్ టు చేంజ్. సో వెయిట్ లాస్ నాకేంటంటే అప్పట్లో టైం లేదు. గుప్పడంత మనసుకి కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను బికాస్ I was rejected first. Okay. Because I was not looking like a mother. And so then I had to, gain weight and, కొంచెం hair anta changes cheskuni, get-ups anta changes cheskuni. I wanted to do it. So I took up. So దీంట్లో ఏంటంటే weight loss was easy for me because I got time because I left serials by that time. Serials వదిలేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఉండింది. సో I could concentrate on myself. కొంచెం డయట్, కొంచెం అదర్వైజ్ 3 స్టేట్స్లో 3 types of ఫుడ్, 3 types of వాటర్, 3 types అంటే డే అండ్ నైట్ వర్క్. సో ఆ స్ట్రెస్లో ఐ కుడెంట్ కాన్సన్ట్రేట్ మచ్. సో ఆ టైం దొరికింది. సో ఇట్ వాజ్ ఈజీ. లైక్ ఈ ట్రాన్స్ఫర్మేషన్కి ఎన్ని మంత్స్ ఆర్ 1 year ఎలా? ఐ థింక్ ఫస్ట్ వెయిట్ లాస్ వాజ్ 6 kgs. ఇట్ హ్యాపెండ్ ఇన్ 1.5 month. సో ఆఫ్టర్ దాట్ ఇట్ వాజ్ ఈజీ అనమాట. కొంచెం ఫాస్ట్ వెయిట్ లాస్ అయిపోతుంది, తర్వాత కొంచెం ఇంచెస్ లాస్ అవుతుంది కదా, దట్ టేక్స్ టైమ్. సో ఎక్సర్సైజ్, జిమ్ కంటిన్యూస్ చేసేటప్పుడు ఇట్ వాజ్ ఈజీ. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. Thank you అండ్ so రాజ్ much. కుమార్ గారు, సో చూసిన